హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డీజీలాకర్ ద్వారా అపారా ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అపారా కార్డు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. మీరు ముందుగా గూగుల్లో వెళ్ళి డీజీలాకర్ అని టైప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉన్న దగ్గర మీరు ఆల్రెడీ మీకు లాగిన్ ఉన్నట్టయితే మీరు దేని ద్వారా అయితే లాగిన్ అయ్యారో ప్రీవియస్లీ దాని ద్వారా లాగిన్ అయ్యి మీరు అపారా ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కనుక లాగిన్ లేకపోతే మీరు ఆ రైట్ సైడ్లో ఉన్న దాని రిజిస్టర్ అని ఉంది కదా, దాని మీద రిజిస్టర్ చేసేసుకొని మీరు ముందు డీజీలాకర్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది లాగిన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్లో గూగుల్లో డీజీలాకర్ అని టైప్ చేసిన తర్వాత రైట్ సైడ్ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, అక్కడ మీరు లాగిన్ అని క్లిక్ చేసి దాని మీద లాగిన్ అయ్యి మీరు అకౌంట్ అనేది సైన్ ఇన్ అవ్వచ్చు. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీ అకౌంట్ అనేది వెరిఫై చేసుకోవాలి, డీజీలాకర్ అకౌంట్. మీకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఓటీపీ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ డీజీలాకర్ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. ఆ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు డీజీలాకర్కి సెక్యూరిటీ పిన్ అనేది మీరు పెట్టుకోవాలి. అంటే మన సెక్యూరిటీ పిన్స్ గూగుల్ పేకి, ఫోన్పేకి ఎలా అయితే మనం 6 డిజిట్స్ సెక్యూరిటీ పిన్ పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి. మీకు నచ్చిన నెంబర్ అయితే 6 డిజిట్ నెంబర్ అయితే పెట్టుకోండి. నేను కూడా ఈ విధంగా 6 డిజిట్ నెంబర్ అయితే ఇచ్చేసి నేను ట్రై చేస్తున్నాను. కాకపోతే నాకు గుర్తులేదన్నమాట. నేను ఆల్రెడీ నాకు లాగిన్ ఉంది, అది పిన్ అయితే మర్చిపోయాను అనమాట. అందువల్ల నేను ఫర్గెట్ అయితే కొట్టాను. ఫర్గెట్ కొట్టేసి మీరైనా మీకు అంత ముందు లాగిన్ కనుక ఉంటే మీరు ఆ లాగిన్ ద్వారా అయినా సైన్ ఇన్ అవ్వచ్చు. నాకు గుర్తులేదు కాబట్టి నేను పిన్ ఫర్గెట్ కొట్టాను అనమాట. పిన్ ఫర్గెట్ కొట్టిన తర్వాత మీరు అక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ డీటెయిల్స్ అడుగుతుంది. అది ఇచ్చేస్తే మీకు మీ ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. అక్కడ మీ డీజీలాకర్ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. ప్లస్ మీరు 6 డిజిట్స్ నంబర్ అని పిన్ కోడ్ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, అది కూడా జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా జనరేట్ అయిన తర్వాత మీకు కింద చూడండి స్క్రోల్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. స్క్రోల్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి అపారా ఐడి అని ఉంది కదా, ఈ అపారా ఐడిలో మీ డీటెయిల్స్ అనేది డీజీలాకర్లో మీ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి.